హాయ్ గైస్, ఈరోజు అయితే నేను మీకోసం ఇది ఇంట్లో చేయొద్దనమాట. నేనైతే బిల్డింగ్ మీదకి వచ్చేస్తున్నా. ఈరోజు అయితే నేను మా అక్క వాళ్ళతోని మా చెల్లె వాళ్ళతోని మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన. ఇది మేము టెర్రస్ పైకి వచ్చి చేస్తున్నాం. మీరు టెర్రస్ అంటారో బిల్డింగ్ అంటారో ఏమంటారు దాని దగ్గర, కానీ నేను టెర్రస్ అయితే అంటా. నేనైతే ఇగో ఏమంటుంది చూడండి. ఈరోజు అయితే మేము ఒక హారర్ స్టోరీ చెప్పబోతున్నాం. అదేంటంటే ఇప్పుడు మీకు ఒక హారర్ స్టోరీ చెప్పాలంటే ఒకటి తెలియదు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక ఇల్లు ఉంటుంది అనమాట. ఆ ఇంట్లో ముగ్గురు ఉంటారు. సో ముగ్గురు అంటే ఫ్రెండ్స్ అన్నా కజిన్స్ అన్నా. సో వాళ్ళ ముగ్గురు పేర్లు నేను మగవాళ్ళవే తీసుకుంటున్నా. రఘు, సాయి, ప్రమిల్ వీళ్ళ ముగ్గురు ఒక రూమ్లో ఉన్నారనమాట. ఆ రూమ్ ఒకప్పుడు ఒకరు రెంట్కి తీసుకున్నారనమాట. ఒక రూమ్ అది ఆ రూమ్ 3 రూమ్లు ఉండేవి ఆ రూమ్లో. సో అయితే ముగ్గురు సపరేట్గా పనుకునేవారు. సో అప్పుడు ప్రణీల్కి ఏమైందంట, ఒకప్పుడు ఏదో లైట్ ఒకవేళ ఆయన బాత్రూమ్ పోదామని లైట్ ఆన్ చేసుకొని బాత్రూమ్ పోయాడంట. అయితే లైట్లు ఉన్న బాటు మొత్తం రోట్లనే పోతాయి కదా. మరి చెప్పుర్రి మీరు, చెప్పండి, నోరు తిరుగుతలేదు. పోతాయి పోదు. ఇప్పుడు బాత్రూమ్కి వెళ్దామంటే ఇప్పుడు ఆయన బాత్రూమ్కి వెళ్ళేటప్పుడేమో లైట్స్ ఏమో ఆన్ ఆఫ్ అవుతూ ఉన్నాయంట. అయితే అవుతూ ఉంటే అందులో ఎవరు అని బయటకు వచ్చి చూసేసరికి ఆడ ఎవ్వరు లేరు, అందరు పడుకొనే ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చేసిందంటే శాశ్వతంగా నువ్వు అయితే ఎవరు చెప్తావు. ఇంకా ఆయనకి ప్రణీల్కి అయితే ఇప్పుడు ఫుల్ భయం అవుతుందంట. సో ఇప్పుడు మాకు నిన్ననే కలిసి చెప్పిండు అనమాట ఇది స్టోరీ మొత్తం. మార్కెట్కి వెళ్తున్నాడు అయితే. సో ఇప్పుడు రఘు కూడా ఆయన రూమ్లో కూడా వాళ్ళ ముగ్గురు రూమ్లో కూడా లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయంట. అయితే వీళ్ళు రేపటి నుంచి ఏమనుకున్నారు, రేపటి నుంచి మనం ముగ్గురం సపరేట్గా పండుకోవద్దు, ఒకే దగ్గర పండుకోవాలని అన్నారంట. సో వీళ్ళు ఏం చేశారంటే ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఒక లేడీ పర్సన్ వచ్చిందనమాట వాళ్ళ ఇంటికి. సో ఫర్ ఆఫీస్ నుంచి వచ్చిందంట. సో అప్పుడు వచ్చి ఆమె వాళ్ళు వర్క్ అయిపోయినాక వెళ్ళిపోమన్నా కానీ వెళ్ళిపోయినట్టు నటించి బెడ్ కింద దాక్కుంది అంట. టైం ఇంకా 12కి అప్పుడు వర్షం కూడా పడుతుంది గైస్. అది మా లేడీ కాదు, అది ఒక గోస్ట్. ఆమెకు గోస్ట్ అనమాట. సో ప్రణీల్ కింద ఒక బెడ్ కింద ఎవరో ఉన్నట్టు అనిపిస్తుందంట. అయితే ఆయన బెడ్ దిగేటప్పుడు ఆయన కాలు ఎవరో పట్టుకున్నట్టు అనిపిస్తుందంట. అంటే పట్టుకున్నారంట, ఎవరో మాయమవుతారు కదా, పట్టుకొని దెబ్బకి మాయమేళ్ళంట. అదే ఎవరు అని బెడ్ కింద వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బెడ్ కింద కూడా లైట్ పట్టి చూసారంట, ఎవ్వరు లేరంట అక్కడ. సో ఇప్పుడు నేను లైట్ బంద్ చేసేటప్పుడు ఎవరో ఒకరు జుట్టు ఇరబోసుకొని అక్కడ మంచం కింద ఉన్నారంట. సో అక్కడ ఎవరున్నారో కూడా మనకు కూడా కంప్లీట్గా తెలీదు. సో మేము చెప్తున్నాం. సో వాళ్ళు అక్కడ ఉన్నది వాళ్ళైతే చూసారనమాట. వాళ్ళు చూసిందే దాకా ఇంకా వాళ్ళ దగ్గర ఒక వాషింగ్ మిషన్ ఉంటుంది గైస్. వాషింగ్ మిషన్లో కూడా ఏదో ఒక అంటే బాల్కనీలో ఉంటుంది వాళ్ళకి. బాల్కనీలో ఒక వాషింగ్ మిషన్ వాళ్ళకి లైట్ ఉంటుంది అనమాట. బాల్కనీలో కూడా బాల్కనీలో వెళ్ళి చూస్తే ఏమో సౌండ్స్ వినిపిస్తున్నాయంట, ఎవరో ఏడ్చినట్టు. సో వెళ్ళి చూసి మళ్ళీ పట్టిన సౌండ్ కూడా వినిపించిందంట. మళ్ళీ ఎవరో కూడా తెలియదంట వాళ్ళెవరో. మళ్ళీ ఇంకా జుట్టిర పోసుకున్నట్టు ఉందంట వాళ్ళకి. అంటే అది కూడా దూరం నుంచి కనిపిస్తుందంట, దగ్గర నుంచి కాదు. అంటే ఇక్కడ కూడా చివర్లోనో ఎక్కడ. ఓనర్ని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, సో ఇంట్లో ఒకప్పుడు ఒక అమ్మాయి ఉండేదన్నమాట. ఆ అమ్మాయి పేరు ప్రియా. ఆ అమ్మాయి ఒకరోజు వాళ్ళిద్దరిని ఒక ఆయన బాయ్ ఫ్రెండ్ని తెచ్చుకుందంట వాళ్ళ ఇంట్లోకి. వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్న తర్వాత అయితే ఆయనే చంపేశాడంట ఆమెని. అప్పటి నుంచి ఆ ఇంట్లో తిరుగుతుందంట. అంటే ఓనర్ చెప్పాడు ఆ రోజు, ఆయన చూసాడంట నిజంగా. సో మాకైతే ఇప్పుడు గోస్ట్ హంటింగ్స్ అయితే నిజంగా ఉన్నాయి అనిపిస్తుంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నామంటే మీకు కూడా ఇట్లా ఎప్పుడో ఒకరి తీరు జరిగే ఉంటుంది కదా, అందరూ బీ కేర్ఫుల్గా ఉండాలని అయితే మీకు షేర్ చేసుకుంటున్నాం. ఇంకా ఎవరో వస్తారేమో అని. పార్ట్ 2 మళ్ళీ కలుస్తాం.
బాయ్ అందరికి. కమింగ్